ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే అంజనం వేసి పరిష్కారం చూపిస్తారండి. శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా సరే, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ సమస్య ఏదైనా సరే ఫోన్ ద్వారా 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారు ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగినటువంటి దైవిక శక్తి ఉన్నటువంటి గురువుగారండి. మీరు ఒక్కసారి నమ్మకంతో కాల్ చేశారు అంటే మీ సమస్యలన్నీ తీరిపోయి ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరూ కూడా చాలా అంటే చాలా సంతోషంగా ఉంటున్నారు. ఫ్రెండ్స్, మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారి సందేశం. తల్లి, నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉండబోతుందమ్మా. నువ్వు కోరుకున్న కోరిక తీరబోతుంది. నువ్వు ఎదురు చూసేవారు నీ వద్దకి రాబోతున్నారు. నీ కోసం తీయటి శుభవార్త తీసుకువచ్చానమ్మా. చూసిన వెంటనే నన్ను కానీ దుర్గమ్మ తల్లిని కానీ తాకు తల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబా గారు అలా ఎందుకు చెప్తున్నారో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరైతే బాబా గారిని స్మరిస్తూ బాబా గారిని కానీ దుర్గమ్మ తల్లిని కానీ తాకండి. మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. ముందుగా బాబా గారిని తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఎలా అంటున్నారండి. చూడు తల్లి, ఈరోజు నీకైనది, నీకు మంచి జరగాలి అని ఆరంభం అయ్యింది. ఎలాంటి సందర్భంలోనైనా సరే ఆలోచనలు మంచిగా చేయి తల్లి. నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగానే నీ ఆలోచనలు జరుగుతాయి. నువ్వు ఎందుకోసం ఆలోచిస్తున్నావో అలాగే జరుగుతాయి. అందువలన నువ్వు ఏదైతే వద్దనుకుంటున్నావో ఆ ఆలోచనలను దూరంగా పెట్టు. కావలసిన అవసరమైన వాటి గురించి మాత్రమే ఆలోచించు తల్లి. నీకు అవసరమైనవన్నీ కూడా, ప్రతి కోరిక కూడా నెరవేరుతాయి అని నమ్ము. అప్పుడు నీ ప్రతి ఆలోచన కూడా నెరవేరుతుందమ్మా. జీవితంలో ఒంటరిగా పోరాడిన నీకు ఆరుదల మాటలు చెబుతున్నాను అని అనుకోవద్దు తల్లి. నిజమైన ఈ వాక్కులు నీ సాయి తండ్రి సత్యవాక్కులు. ఎప్పుడూ కూడా నేను నీతోనే ఉంటాను, నీకు దగ్గరగానే ఉంటాను, మంచి దారిని చూపిస్తాను. శోధనలతో కృంగిపోయినప్పుడు నీకు మంచి దారిని చూపిస్తాను. ఎలాంటి కష్టంలోనైనా సరే నీకు నీ సాయి తండ్రి తోడుగా ఉన్నాడు అని మరవవద్దు తల్లి. నువ్వు పోగొట్టుకున్నవన్నీ కూడా అవి 1000 రెట్లయ్యి నువ్వు దక్కించుకుంటావు తల్లి. నీ సాయి తండ్రిని నీతోనే ఉన్నాను. కొన్నిసార్లు నువ్వు గమనించటం లేదమ్మా, అంతే తల్లి. గమనించటానికి ప్రయత్నం కూడా చేయటం లేదు తల్లి. ఇకనైనా గమనించు, ఆలోచించు. కష్టం వచ్చినప్పుడు కృంగిపోవద్దు. నీకున్న సంతోషాన్ని పోగొట్టుకోవద్దమ్మా. నీకు రాబోయే ఆనందాలు, అవకాశాలు, సంతోషాలు ఎలాంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దు తల్లి. అంతా అయిపోయింది, జీవితానికి ఏమీ లేదు అని నువ్వు నిరుత్సాహపడవద్దు తల్లి. ఇప్పుడు కూడా నీకు చెబుతున్నానమ్మా, చాలా సంతోషాలు, ఆనందాలు, అదృష్టాలు, అవకాశాలు నీ కోసం ఎదురు చూస్తున్నాయమ్మా. తప్పకుండా ఇవన్నీ నీ దగ్గరికి చేరుతాయి. నువ్వు సంతోషంగా జీవించటానికి ఎన్నో మార్గాలు ఏర్పరుస్తున్నానమ్మా. ఎప్పుడూ కూడా వ్యతిరేక ఆలోచనలు చేస్తున్నావు. నువ్వు చేయకూడదు అనుకున్నా సరే నిన్ను మీరి ఆ ఆలోచనలు వచ్చేస్తున్నాయమ్మా. ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు నేను చేయగలను, నేను గెలవగలను అని అనుకునే నువ్వు అప్పుడే ఆ క్షణమే ఏదో జరిగిపోతుందేమోనని లోతు మనసుతోటి భయపడిపోతున్నావు తల్లి. ఒకటి తెలుసా తల్లి, ఆలోచనలు కూడా కర్మఫలమే. కాబట్టి నువ్వు గట్టిగా ఆలోచించి నీకు వచ్చే చెడు ఆలోచనలను నియంత్రణలో ఉంచు. ఈ రోజు నుంచి నీ జీవితం వేరే కోణంలో పయనించబోతుందమ్మా.
కొన్ని అద్భుతమైన మార్పులు నీ జీవితంలోకి రాబోతున్నాయి. అవును తల్లి. తీయటి జీవితాన్ని, ఆనందాన్ని ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించబోతున్నావమ్మా. అలాంటిది ఈ క్షణం నుంచి నీకు ప్రారంభం కాబోతుంది. నీ దుఃఖమంతా కూడా ముగిసిపోతుంది. నీ ఇంట్లో ప్రకాశవంతమైన వెలుగు రాబోయే కాలం వచ్చేస్తుంది తల్లి. నువ్వే నమ్మలేనంత పెద్ద సంతోషాన్ని అందుకుంటావమ్మా. అది అందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉండు. దుఃఖాలను, బాధలను, ఓటమిలని పొందిన నువ్వు గెలుపు విజయాలను రుచి చూస్తావు. నీ కలలు, నీ కోరికలు తీరే కాలం రాబోతుంది. నువ్వు చేయవలసిందల్లా ఒకటే తల్లి. నువ్వు ఎదుర్కొనే చిన్న చిన్న సమస్యలు, చిక్కుముడులు అన్నీ కూడా నీ సాయి తండ్రికి అప్పగించేసేయి. ఎందుకంటే నువ్వు జీవిత కాలంలో పోరాడే సమస్యలు నీ బాబా తండ్రి ఒక్క క్షణంలో తీర్చేస్తాడు కాబట్టి ఈ క్షణం నుంచి ప్రతిదీ కూడా నాకు అప్పగించు తల్లి. నీ మనసు ఎంతో సంతోషంగా ఉండేలా నేను చూసుకుంటానమ్మా. నువ్వు అస్సలు బాధపడవద్దు. మనసుని భయాందోళనకి గురి చేయవద్దు. రాసి పెట్టుకో తల్లి, గుర్తుపెట్టుకో. నీ జీవితంలో అతి త్వరలోనే మంచి మార్పు రాబోతుంది. మంచి సిరి సంపదలతో, ఆనందంగా, మంచి పేరుతో అందరూ మెచ్చుకునేలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తావమ్మా. కాబట్టి జరిగిపోయిన వాటిని గుర్తించుకుని బాధపడవద్దు. నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల నన్ను పూజించగలుగుతున్నావు. నువ్వు చేసుకున్న పుణ్యమంతా కూడా మూటగట్టి నీ సాయి తండ్రి నీకు ఒక మంచి బహుమతిగా నీకు ఇస్తున్నానమ్మా. నువ్వు ఎంతో అదృష్టవంతురాలివమ్మా. నీ సాయి తండ్రి మసీదులో ఎవరైతే అడుగు పెడతారో అలాంటి వారికి ఎటువంటి ఆపద రాదు. ఇప్పటికైనా అర్థమైంది కదమ్మా. నా చెయ్యి పట్టుకున్న నీకు ఎవరు నీ చెయ్యి వదిలేసినా సరే నీ సాయి తండ్రి మాత్రం అస్సలు చెయ్యి వదలడమ్మా. ఇక నుంచి నువ్వు కన్నీరు పెట్టవద్దు తల్లి. ఈ రోజు నుంచి నువ్వు ప్రశాంతంగా ఉండు. ఎలాంటి కష్టం, సమస్య, బాధ ఏదీ కూడా నీ దరిదాపుల్లోకి రానివ్వనమ్మా. నీతో ఉండి అంతా చూసుకుంటానమ్మా. ఇక నుంచి నీకు అంతా శుభమే జరుగుతుంది. సంతోషంగా, ఆనందంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారిని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. ఇప్పుడు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. చూడు బిడ్డ, నీ మనసులో ఉన్న కోరిక నేను గ్రహించానమ్మా. నువ్వు ఎల్లవేళలా నీ కుటుంబం గురించి, నీ కుటుంబం యొక్క యోగక్షేమాల గురించి ఆలోచిస్తూ ఉంటున్నావు. అలాగే నీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి అని కోరుకుంటున్నావు. నువ్వు కోరుకున్నట్లుగానే నీ బిడ్డల భవిష్యత్తు ఎంతో ఉన్నత స్థాయికి వెళుతుంది తల్లి. నువ్వు నీ బిడ్డల కోసం గత కొన్ని రోజులుగా నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు. ఎందుకంటే నీ బిడ్డల కోసం రేపటి రోజున ఎంతో మంచి అవకాశం వచ్చింది. ఆ అవకాశం నీ బిడ్డలు అందిపుచ్చుకుని అందులో విజయం సాధించి అందులో మొదటి మెట్టు ఎక్కాలి అనేదే నీ ఆశ. ఖచ్చితంగా నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది తల్లి. నీ బిడ్డల భవిష్యత్తుకి ఇది పునాది. భవిష్యత్తు కోసం అడుగులు వేస్తున్నారు. ఖచ్చితంగా మంచి శిఖరాలు అందుకుంటారమ్మా. గురువారం రోజునే నీ బిడ్డల కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఇక నుంచి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వారు భవిష్యత్తు ఎలా ఉండాలి అని అనుకుంటున్నారో వాళ్ళు అలాగే తీర్చిదిద్దుకుంటారు. ఖచ్చితంగా విజయం సాధించి మీకు ఆనందాన్ని కలగజేస్తారు తల్లి. ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్న అవకాశం నీ బిడ్డలు అందిపుచ్చుకుంటారు. ఇది వారి జీవితంలో ఎంతో సంతోషకరంగా మారబోతుంది. ఇది ప్రారంభం మాత్రమే తల్లి. ఇంకా ముందు ముందు ఎన్నో విజయాలు అందుకుని మంచి పేరు ప్రతిష్టలు తీసుకువస్తారు. మీ కుటుంబానికి వన్నె తెస్తారమ్మా. మీ కుటుంబానికి ఎన్నో గౌరవ మర్యాదలు తీసుకువస్తారమ్మా. ప్రపంచ స్థాయిలో అందరి ఆదరణ, అభిమానం పొందుతారు. వారి ఎదుగుదల చూసి మీకు కలిగే సంతోషం అనంతమైనది. అవి మాటలలో వర్ణించలేము తల్లి. నీ బిడ్డలకి నేను ఎప్పుడూ ఎల్లప్పుడూ రక్షణగా ఉంటాను. వారు వేసే ప్రతి అడుగుని కూడా నేను జాగ్రత్తగా వేయిస్తాను. నీ బిడ్డలకి వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం కలిగేలా ఉంచుతాను. వారు ఏదైనా సాధించాలి అనే పట్టుదల, సాధించగలము అనే నమ్మకం నీ బిడ్డలకి ఉండేలా నేను చేస్తానమ్మా. అటువంటప్పుడు నువ్వేమీ భయపడవలసిన అవసరం లేదు తల్లి. అనుకున్న విజయాలు సాధించి
మీ గౌరవ ప్రతిష్టలు పెంపొందిస్తారు. నువ్వు వారి విషయంలో ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా నువ్వు వారిని ప్రోత్సహిస్తూ ఉండు. నువ్వు ఊహించలేనన్ని విజయాలు వారు తెచ్చిపెట్టి నిన్ను ఆశ్చర్యపరుస్తారమ్మా. నేను సదా వారి వెంట ఉంటూ ఎల్లవేళలా కాపలాగా ఉంటాను. నీ బిడ్డలకి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయమ్మా. నువ్వు ఎటువంటి దిగులు ఆందోళన పెట్టుకోకుండా ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి. అలాగే నా భర్తలో మార్పు రావాలి బాబా అని కూడా అడుగుతున్నావు. ఖచ్చితంగా నీ భర్తలో మంచి మార్పు వస్తుంది తల్లి. నువ్వు కోరుకున్నట్లుగానే నీ భర్తలో మంచి మార్పు వచ్చి నీ బిడ్డలతోటి నీ భర్తతోటి నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు. అమ్మలగన్నాయన అమ్మ దుర్గమ్మ తల్లిని తాకావు కదమ్మా. అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా అష్టోత్తరం చేసుకో అమ్మ. దుర్గాష్టోత్తరం చేసుకున్నావు అంటే అమ్మవారు కరుణా కటాక్షాలు నీపై ఉంటాయి. అమ్మ నిన్ను కరుణిస్తుంది. నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు తల్లి. నీ కోరికలన్నీ కూడా అమ్మవారు నెరవేరుస్తారు. నీ భర్తలో మంచి మార్పు వచ్చి మీ ఇద్దరి మధ్య అన్యోన్యత పెరిగేలా చేస్తారు. ప్రపంచానికి ఆది దంపతులైన శివపార్వతుల ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది. శివపార్వతుల్లాగే మీరు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఆనందంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే ఈ విధంగా సందేశం అందించారండి. మరి మన బాబాగారు అందించిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.